ఆమ్ ఆద్మీ కా హత్ ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు బండారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఏఐసీ మెంబర్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి గూడూరు నారాయణ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు ఎన్ ఇంద్రసేనారెడ్డి గారు కూడా ఉన్నారు. ముందుగా ఇంద్రసేనారెడ్డి గారు, మీతో ప్రారంభిద్దాం. యూపీఏ 2 మొత్తం పరిస్థితిని చూస్తుంటే ఎన్నో అభియోగాలు ఎదుర్కొన్నారు, ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. నిన్న అధినేత్రి వ్యాఖ్యలు చూస్తుంటే ఇదంతా అధికారం కోసమే ప్రతిపక్షాల తాపత్రయం అంటే ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా ప్రజలకి పార్టీకి ప్రభుత్వానికి మధ్యన అగాధం పెరిగింది. ఈ రోజు ఉన్నటువంటి యూపీఏ 2 ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి విశ్వాసం లేనటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ఆరోపణల్ని ఎదుర్కోలేక ఈరోజు ప్రతిపక్షాల పైన అబండం వేయాలనేటువంటి దీంతో ఒకటే సోనియా గాంధీ నిన్న చెప్పింది. ఆమె కిందున్నటువంటి మచ్చలు ఆమె చూసుకోలేక, దాన్ని సరి చేసుకోలేక ఈరోజు ప్రతిపక్షం మీద దూకుడుగా పొండి అనే పదాలు ఏవైతున్నాయో ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు క్యాడర్ను ఎంకరేజ్ చేయాలని అంటే పబ్లిక్ గా దూకుడుగా వెళ్ళండి అని అంటే అర్థం ఏంటిది? అంటే రియాలిటీ ఏం లేకున్నా వాస్తవాల్ని పక్కన పెట్టేసి ఎదుటి వాళ్ళ మీద మన రచ్చబండ మీద మాట్లాడుకున్నట్టు, లేకపోతే మంచినీళ్ళ కుళాయి దగ్గర మాట్లాడుకున్నట్టుగా మీరు చూడండి అనేటువంటి దీంతో మాట్లాడటం అని అంటే ఈరోజు ఆ ప్రభుత్వంకి ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క దీన్ని పక్కన మరలించటం కొరకు చేయాలి, ఏదో చేస్తున్నామనేటువంటి దీంతో నిన్న ప్రయత్నం చేసినారు. అయినా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీని వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలు, ఎఫ్డిఐ, వీటన్నిటి విషయంలో చాలా కోపంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు బుద్ధి చెప్తారు. ఓకే, గూడూరు నారాయణ రెడ్డి గారు, నిన్నటి దాకా సంస్కరణల పేరిట అదరగొట్టారు. అంతేకాకుండా నిన్న సూరజ్ కుండ్ సంవాద్ బైఠక్, డయలాగ్ మీటింగ్, సంప్రదింపుల ప్రక్రియలో కూడా ఇక మంత్రులందరూ పార్టీ ప్రతినిధుల మాట తప్పక వినాలి అంటే ఇక తాయిలాల ప్రకటన మొదలవనుందా? ఇప్పుడు సోదరులు ఇంద్రసేనారెడ్డి గారు మాట్లాడుతూ సోనియా గాంధీ గారు దూకుడుగా వెళ్ళండి, లేకుంటే ఆమెకు ఎన్ని మచ్చలు ఉన్నాయో ఆమె తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. అది తప్పు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీకే సాత్ కాంగ్రెస్ కే హాత్ అనేది చాలా మనకు క్షుణ్ణంగా ప్రతి భారతీయునికి తెలుసు. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న ఎన్ని పరిస్థితులు ఉన్నాయో, నితిన్ గడ్కరీ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో, అంటే ప్రధాన ప్రతిపక్షమైన అధ్యక్షుని మీద ఆరోపణలు ఈరోజు ఆయన రాజీనామా చేసే పరిస్థితి. అది చేయకుండా అదే కాదు, ఆ పార్టీలో అత్యంత ముఖ్యమైన నాయకుడు ఎల్కే అద్వానీ వాళ్ళ కోర్ కమిటీ మీటింగ్ ని ఆయన బహిష్కరించాడు. ముఖ్యంగా వాళ్ళ పరిస్థితి వేరేలే. ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి చూస్తే కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఎన్ని ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందో చూస్తే మనకు స్వాతంత్ర్యం వచ్చి ఈరోజు 66 సంవత్సరాల్లో యూపీఏ 2 ప్రభుత్వం, యూపీఏ 1 ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలని నిజంగా ఈరోజు ప్రజలు ఎంత హర్షిస్తున్నారో మన ముందు కనబడుతున్నది. ముఖ్యంగా ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అట్లాగే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గాని, ఇప్పుడు ప్రవేశపెట్టబోయే ఫుడ్ సెక్యూరిటీ బిల్ ఏదైతే ఉందో, అట్లాగే నగదు బదిలీ పథకం, ముఖ్యంగా రైతులకు వ్యవసాయ సబ్సిడీలు, అట్లాగే గృహిణులకు గ్యాస్ సబ్సిడీలు, ఇతర సబ్సిడీలన్నీ కూడా నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ పథకం ఏనాడైనా, ఈ పథకాలను, ఇటువంటి సంక్షేమ పథకాలు ఏనాడైనా బీజేపీ ప్రవేశపెట్టిందా? గతంలో బీజేపీ ఒక్క ఓటు 2 రాష్ట్రాలన్నీ మోసం చేసిన ఘనత బీజేపీకే దక్కుతుంది. ఈరోజు బీజేపీ పార్టీ లేక ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్షంలో ఉండి ఎప్పుడు ఎంత ఆరాటంగా మేము ప్రభుత్వంలో మేము కూర్చోవాలి, అధిష్టానము ఎంత తొందరగా కాంగ్రెస్ అధిష్టానాన్ని దించాలి ప్రభుత్వంలోంచి అనే ఆలోచనతో ఉన్నది. కానీ ఈరోజు ప్రజలు వారి పట్ల ఆకర్షితులు అవుతలేరు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి దిశానిర్దేశము, అట్లాగే ప్రధాని మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆర్థిక ఆలోచనలు, సంక్షేమం విషయంలో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆయన ఏ పదవిని అలంకరించకుండా ప్రజల సంక్షేమం కోసమే
ఆయన ఆరాట పడుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. రాబోయే యూపీఏ 3లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని చెప్పి మా యొక్క ఆశ, ఆత్మవిశ్వాసం. నారాయణ రెడ్డి గారు, యూఆర్ వెరీ ఆప్టిమిస్టిక్ దట్ యూఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్. సరే, ఒకటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఐ హావ్ ది యువర్ కాంగ్రెస్ మేనిఫెస్టో. ఓకే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చారు, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మీరు అన్నట్టుగా తీసుకొచ్చారు, జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చారు, రూరల్ హెల్త్ మిషన్ తీసుకొచ్చారు, సర్వశిక్ష అభియాన్ అంటూ తీసుకొచ్చారు, భారత్ నిర్మాణ్ అంటూ తీసుకొచ్చారు, ఇంకా ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. సమస్యల్లా ఇంకా ఆహార బిల్లు పథకం అదే విధంగా ఉంది, విమెన్స్ రిజర్వేషన్ బిల్లు అదే విధంగా ఉంది. అంతేకాకుండా అవినీతి ఆరోపణలు అంటూ నిన్న నల్లధనం 6,000 కోట్లు అంటూ ఆ కేజ్రీవాల్ కొత్త ఆరోపణలు తీసుకొచ్చాడు. దాంట్లో ఎక్కువగా ఎలాంటి వాళ్ళు ఉన్నారో కూడా ఆయన బయట పెట్టడం జరిగింది. ఇవన్నీ బిల్లులు ఉన్న కాలం ఇంకొక 6 నెలలు ఇవన్నీ సాధ్యమయ్యాను. ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఏదైతే ప్రవేశపెడుతున్నారో ఇవన్నీ రోజు కంటే ఈజ్ ఎ హిట్ అండ్ రన్ కేసు. ఫైన్ నారాయణ రెడ్డి గారు, ఒక్క నిమిషం. నారాయణ రెడ్డి గారు, ఓకే ఫైన్, లెట్ us accept ఆధారాలు లేవు, హిట్ అండ్ రన్. సి 6 నెలల కింద వెన్ ది హానరబుల్ ప్రెసిడెంట్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు హెచ్ఎస్బిసి నుంచి 700 లిస్టు వచ్చిందంటూ ఆ రోజు పార్లమెంట్ లో ఒప్పుకోవడం జరిగింది. ఆ లిస్ట్ ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత లిస్ట్ బయట పెడతామంటున్నారు. ఇంతవరకు 6 నెలలు అయిపోయింది, ఇంతవరకు ఎందుకు పెట్టలేకపోతున్నారు? విశ్వసనీయత ఒకటి నిరూపించుకోవచ్చు కదా. ఆ లిస్ట్ ఏదో బయట పెట్టి ఎవరెవరు ఎన్ని కోట్లు ఉన్నాయంటూ ఒక చెప్పే అవకాశం లేదా ఈరోజు? ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో జనరల్ గా ఈ స్విస్ బ్యాంక్ ఖాతాలో ఉన్న వాళ్ళంతా జనరల్ గా పెద్ద వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ ప్రభుత్వము పనితీరు నిజంగా ఒక సిస్టమాటిక్ వ్యవహారం చూపించాలంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతనే అభియోగాలు అనేది నమోదు చేయబడతాయి. సో ఆ అభియోగాలు ఒకవేళ బై మిస్టేక్ ఒక పెద్ద మనిషి మీద మనం అభియోగము మనం చేసి దాన్ని నిరూపించలేని పరిస్థితుల్లో కష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాతనే బయట పెడతారు. నారాయణ రెడ్డి గారు, యు ఆర్ ఎ వెరీ మోడరేట్ పాలిటిషియన్. ఫైన్, ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు సాగకపోతే ఏ విధంగా సాధ్యమై ఎందుకు చేయట్లేదు? ఎస్, ఇంద్రసేనారెడ్డి గారు హ్యాస్ అ వెరీ పర్టినెంట్ క్వశ్చన్. ఇన్వెస్టిగేషన్ మీరు అధికారంలో ఉన్నారు, మీరు చెయ్యాలి, ఎందుకు చేయటం లేదు? అదే రకంగా ఇంతకుముందు సోనియా గాంధీ చెప్పింది అక్షరాల ఇప్పుడు పాటిస్తున్న, ఎదుటి వాళ్ళ మీద దూకుడు పొండి అని అంటే ముందు ఎదుటి వాళ్ళ మీద అబండాలేమని చెప్పి, పార్టీ ప్రెసిడెంట్ మీద వచ్చింది అని అంటే పార్టీ ప్రెసిడెంట్ మీద వస్తే ఎంక్వైరీ చేయండి, పవర్లో మీరున్నారు. ఇంతకుముందు కూడా అద్వానీ గారి పైన ఇదే రకంగా చేసినారు. అద్వానీ గారు కాబట్టి నేను ఈ యొక్క నా మీద వచ్చినటువంటి మచ్చ తొలిగిపోయేంత వరకు నేను పార్లమెంట్కు రానన్నారు. మీరేంటిదని అంటే ఎదుటి పార్టీల్లో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో ప్రముఖులు ఉన్నటువంటి వాళ్ళపైన బురద జల్లి మీతో ఈక్వలైజ్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేయటం తప్ప ఇంకోటి కాదు. నిజంగా దూకుడు అంటే ఇదే రకమైనటువంటి. ఇంద్రసేనారెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు సమాధానం చెప్పండి. ఇప్పుడు దూకుడు అంటే మా ఆదినాయకురాలు గారు దూకుడు అనే పదానికి మీరు మీనింగ్ వేరే నెగటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. క్రింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి వరకు ప్రధానమంత్రి వరకు కూడా ఈ పార్టీ, ఈ ప్రభుత్వము ఈ ప్రజల పట్ల ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏదైతే ఇస్తున్నదో ఇది ప్రజల వరకు తీసుకెళ్లాలి, ప్రజల అందరికీ తెలియాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము సోనియా గాంధీ నాయకత్వంలో ఈ యొక్క సంక్షేమాన్ని ఇస్తున్నదనే విషయాన్ని ఆమె ఆలోచన విధం తెలుపుతున్నది తప్ప దూకుడంటే వచ్చి మిమ్మల్ని వేరే పార్టీ మీద వచ్చి దుంకడం అనేది కాదు. దాన్ని వేరే విధంగా మనం తీసుకోవద్దు మీనింగ్ ని. ముఖ్యంగా ఇప్పుడు మీరు అడిగారు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తలేరని. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరు, డిఆర్ఐ, సిబిఐ వీళ్ళందరూ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ ఆన్. జనరల్ గా మనము వేరే ఇతర అమెరికాలో కానీ లేక యూరోపియన్ దేశంలో కానీ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే అక్కడ పరిస్థితులు మనకు కొన్ని అనుకూలం, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. ఆ పరిస్థితులను అన్ని బేరీజ్ వేసుకొని ఆ యొక్క రిపోర్ట్ రాబోతున్న త్వరలోనే, దానికోసం మనం వేచి చూద్దామని చెప్పి. ఓకే, బండారు శ్రీనివాసరావు గారు, వాదనలు విన్నారు, ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్. అంతేకాకుండా పార్టీ విధానాలను ప్రభుత్వం అమలు పరచాలంటే ఇంకొక 1 సంవత్సరం ఉంది. అది కూడా ఆ చేస్తున్న నిర్ణయాలు కొంతమంది సీనియర్ నాయకులతో మాట్లాడినప్పుడు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాం అంటే 2013లోనే ఎన్నికలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సమన్వయం ఉందంటారు, సమన్వయం లేదు. ఏ విధంగా రాష్ట్రంలో మనము పార్టీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రికి మధ్య ఏ విధంగా విభేదాలు ఉన్నాయో అవి చూసాం. ఇప్పుడు పటిష్టపరచమంటే ఏ విధంగా సాధ్యమే? ఇప్పుడు మేధో మథనం అన్నారండి. మథనానికి 2 అర్థాలు ఉన్నాయి.
మదనం అంటే బాగా మదించి, అంటే పెరుగును చిలికి కవ్వంతో దాంట్లోంచి తీయటం. అమృతం పుడొచ్చు, హాలహాలం పుడొచ్చు, మన పురాణాల్లో చెప్పినట్టు. నీళ్ళు కూడా ఇంకొకటి మదనం అంటే బాధపడటం, కుమిలిపోవటం, ఇది కూడా ఉంది. అంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. మదనం అంటే పూర్తిగా అంతా రెట్రాస్పెక్టివ్ చేశారా లేదా ఏమిటి ఇలా జరిగిపోతుంది, ఏమిటి మన పరిస్థితి అయిందని మదనపడ్డారో తెలియదు. సరే అది పక్కన పెట్టి దూకుడు చెప్తానండి. దూకుడు కారణం నేను కూడా వాళ్ళు వాడాలంటారు. వీళ్ళు మాట్లాడిన దాని మీద నేను మరి లేకపోతే అలా రాశాయి. దూకుడు అంటే దేనికి దూకుడికి కారణం చెబుతానండి. దూకుడు అనండి స్పీడప్ చేయడం, దానికి కారణం ఏంటంటే యూఆర్ వెరీ సీనియర్ పాలిటిషియన్, మీరు అంటే నాకు ఎంతో గౌరవం. దూకుడు అంటూ ఏ నాయకుడు దూకుడనే వాళ్ళకి పోనీ పెడదాం, స్పీడప్ చేయడం. పేపర్లు ఆ విధంగా ఆకట్టుకోవడానికి రాశారు. మీరు చెప్పింది కదండి, అన్ని పేపర్లు రాసి ఆల్ దాట్ షీ సెడ్. నిన్న నేను వ్యాఖ్యలు విన్నాను. నేను దానికి ఇనిషియేటివ్ అన్నట్టుగా ఆమె చెప్పడం. వాళ్ళు జనరల్ గా మీడియా బిట్వీన్ ది లైన్స్ పెట్టి కానీ నేను చెప్పేది దూకుడు ఎందుకు వచ్చిందంటే యూపీఏ 1 గవర్నమెంట్ ఏమో చాలా అద్భుతంగా పనిచేసింది అన్నటువంటి అభిప్రాయంతో జనానికి వచ్చింది. ఆ మెసేజ్ కూడా పోయింది. అందుకే రెండోసారి ఎలక్ట్ కావడానికి. యూపీఏ 2 గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఏదో పెద్ద జాబితా చదివారు, కానీ ఏది కూడా జనంలోకి చొచ్చుకుపోయేంత గొప్పవేం లేవు దీంట్లో. సిలిండర్ల మీద కూడా 6 సిలిండర్లు కాదండి, 12 సిలిండర్లు. మదనానికి నేను చెబుతున్న కారణం, మదనం అంటే కుమిలిపోవడానికి కారణం ఏంటంటే ఒక పక్కనేమో వాళ్ళ మీద ప్రెషర్, ఏది ఆర్థిక సంస్కరణ ముందుకు తీసుకెళ్లాలని. అది ముందుకు తీసుకెళ్తే వీళ్ళు వెనక్కి వీళ్ళు పెట్టేట్టు పార్లమెంట్ అందుకని అదే మీటింగ్ లో ఒక పక్కనేమో మీరు చూడండి వాళ్ళ పేపర్స్ లో ముందుకు తీసుకుపోతాం ఆర్థిక సంస్కరణ అన్నారు. 12 సిలిండర్లు ఇచ్చేస్తే ఇక మీరు ముందుకు పోయేది ఎట్టయితుందండి. అంటే అక్కడ మళ్ళీ మీరు పొలిటికల్ గా పోవాలి, పొలిటికల్ గెయిన్ సంపాదించాలి. ఇది రెండింటి మధ్య వాళ్ళు మదన పడుతున్నారు. ఆర్థిక సంస్కరణ తీసుకెళ్తే ఒక ఇది, తీసుకోకపోతేనేమో ఎలక్షన్ లో ఇబ్బంది. ఇది మదన పడుతున్నది వాళ్ళు. ఓకే, నారాయణ రెడ్డి గారు స్పందించండి. ఇప్పుడు సోదరులు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు అంటే మేధో మదనం అనేదానికి ఆయన ఓకే 2 అర్థాలు చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా గతంలో మనం కొద్ది రోజుల క్రితము గృహాలకు అవసరమైన సిలిండర్లు 6 ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక మా మేధోన మదనంలో దిగ్విజయ్ సింగ్ గారు ఏమన్నారు, లేదు ఖచ్చితంగా 12 సిలిండర్లు ఇవ్వవలసిందే అన్నారు. సో మేధో మదనంలో అందరూ సమాలోచనలు చేసుకుని ఒక సంక్షేమం మరింతగా ఇవ్వాలా, లేక మన ఆర్థిక రిఫార్మ్స్ అనేది మనం ఇంకా మరింతగా మెరుగుపరిచే విధంగా తీసుకోవాలా అనే మేధో. నారాయణ రెడ్డి గారు అదే మాట ప్రధానమంత్రి అన్నాడు. ఒకటి నారాయణ రెడ్డి గారు సమస్యల్లో ఎక్కడ అవుతుంది, సమస్యల్లో ఎక్కడ ఎదురవుతుంది, సమస్యల్లో ఎక్కడ అవుతుంది. ఐల్ టెల్ యూ వేర్ ది ప్రాబ్లం లైస్. ఎక్కడ సమన్వయ లోపం అంటున్నారే మీరు, ఆ సమన్వయ లోపం గ్యాప్ ఏదైతే బ్రిడ్జ్ చేయాలంటున్నారే, అదేదో సంస్కరణలు తీసుకురాకముందు పార్టీ నాయకులతో కూర్చొని ఏ విధంగా మనం ప్రతిపాదిస్తే ఈ సంస్కరణలో మళ్ళీ వెనుదిరిగి దీన్ని మళ్ళీ ఇంకో దారిలో తీసుకుపోకుండా చేసే అవకాశాలు లేకుండా పోయాయా? పార్టీ పెద్దలతో కూర్చొని ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇప్పుడు మనము ముఖ్యంగా మనం గ్యాస్ విషయం తీసుకుందాం, పెట్రోల్ డీజిల్ విషయం తీసుకుందాం. ఇవన్నీ ఇంతకు ముందుకు అడ్మినిస్ట్రేడ్ ప్రైసింగ్ మెకానిజం APM అనే సిస్టమ్ లో ఉండే. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్యారెల్ ఎంతైతే క్రూడ్ ఆయిల్ ఉంటుందో ఆ రేటు ప్రకారం దానికి కట్టుబడి ఉండండి. మళ్ళీ ఓకే నాయకులు స్వార్థం కోసం స్వలాభం కోసం ఎన్నో వ్యాఖ్యలు చేస్తారు. నిజంగా మీరు ఆర్థిక సంస్కరణలకు కట్టుబడి ఉండి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటే ఆ విధంగా ఉండండి. మేము మళ్ళీ చేయలేము, మేము ఏదైతే ప్రతిపాదించామో దిస్ ఇస్ రైట్, ఇది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది అని అదే విధంగా సాగండి. మళ్ళీ వెనక్కి తీసుకురావడం ఎందుకు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నిన్న మా యువనేత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఒక విషయం అన్నారు. ఇందిరాగాంధీ గారి హయాంలో ఆమె నాయకత్వంలో బ్యాంకులను జాతీయం చేశాము. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ఈ 2011-12లో మనం ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నాము. ఇది దేని వలన తీసుకొస్తున్నాము? వైల్ కంటిన్యూయింగ్ అవర్ సబ్సిడీస్ ఫర్ ద పూర్ పీపుల్, while giving them food security, while giving them job security, we still have to continue to go on our financial reforms and economic reforms అనే వ్యవహారాన్ని యువనేత రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. సో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము అట్లాగే పార్టీ సూరజ్ కుండ్ లో జరిగిన మేధోమదనంలో మరింతగా ప్రజలకు సంక్షేమం అందించాలి. గతంలో ఏదైతే మాదిరిగా
సిలిండర్లు ఇచ్చామో అది ఇవ్వాలి. అదే కాకుండా నగదు బదిలీ పథకము ఆధార్ కార్డుకు అనుగుణంగా జనవరి 1, 2013 నుంచి వాళ్ళ ఖాతాలకే జమ చేయాలి. రాబోయే 6-8 నెలల్లో 24 రాష్ట్రాలకు ఇది వర్తింపజేయాలి. 2014 వరకు యావత్ భారతదేశంలో ఈ నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టాలి, ప్రజలకు మరింతగా సంక్షేమం అందించాలి అనే నిర్ణయమే నిన్న జరిగింది. ఇంద్రసేనారెడ్డి గారు ఎక్కడ అదే గోయింగ్ టు గో బ్యాక్ వెనక్కి తగ్గి మళ్ళీ జనాకర్షణ పథకాలకు జనక జనారే అంటూ 12 సిలిండర్లు చేయనున్నారా? సరే, ఇక 3 ఏళ్లు ఆర్థిక సంస్కరణలు చేశాము, ఇక చాలు, ఇక్కడ నుంచి ఇక ప్రజా పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. వాళ్ళు ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టి ఈ రోజు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పట్టించుకునేటువంటి దీంట్లో లేరు. ఎన్నికల కంటే ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. నిన్న ఆమె చెప్పింది, ఎన్నికల యొక్క మేనిఫెస్టోలో మనం ఏదైతే చెప్పినామో ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో అవి అమలు చేయటం లేదని చెప్పి స్వతహాగా వాళ్ళే ఒప్పుకున్నారు. తర్వాత ఈ రోజు ఆయన మెకానిజం అని చెప్పినటువంటిది ఎన్నికల ముందు ఆయన ఏం మాట్లాడినారు, తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి సిస్టాన్ని రద్దు చేసింది వాళ్ళు, మళ్ళీ తీసుకొస్తామంటున్నది వాళ్ళు. కాబట్టి వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి దాన్ని స్టికప్ అయ్యి ప్రజలకు అనుకూలంగా చేయాలనేటువంటి తత్వంలో మాత్రం ఏ రకంగా లేదు. కేవలం ఫారిన్ మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతున్నాయో వాళ్లకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి దీంట్లోనే ఉన్నారు. ఆ రకంగా తీసుకున్నటువంటి ఎఫ్డిఐస్ వాటికి అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళ క్యాడర్కి ఎట్లా చెప్పుకోవాలనేటువంటి దీంతో నిన్న చేస్తున్నటువంటిది ఒక ప్రయత్నం మాత్రమే. ఒక్క చిన్న విషయం అండి, రాజకీయ పురుషుల్లో పుణ్యపురుషులు వేరయ్య అన్నట్టు రాజకీయ నాయకులు 2 రకాలు ఉంటారు. ఇవాళ గడిస్తే చాలు, ఈ ఎన్నికలు అయిపోతే చాలు అని స్టేట్స్మెన్, అంటే వాళ్ళు 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది దేశానికి, మనం ఏం చేస్తే బాగుంటుందని దూరదృష్టితో ఆలోచించేవాడు. వీళ్ళ హస్తదృష్టి, ఈ పూట గడిస్తే చాలు, ఏదో ఇన్ని రకాల స్కీమ్స్ అనౌన్స్ చేసేసి ఎన్నికల్లో బయటపడితే చాలు. ఇంకాక ఇంద్రసేనారెడ్డి గారు అన్నట్టు ఎన్నికలకు ముందు ఒకటి అంటే ఏంటంటే గెలవడానికి వీలైనటువంటి కొన్ని హామీలు ఇచ్చేసి ఓట్లు రాబట్టుకొని అధికారంలోకి రావడం. అధికారంలోకి ఒక్కసారి వచ్చిన తర్వాత, అది నేను చెబుతున్నది కాంగ్రెస్ పార్టీ అని కాదు, రేపు పొద్దున బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దైర్ ఫిలాసఫీ, వాళ్ళు ఏం చేస్తారంటే అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ఆ 4 ఏళ్లు మళ్ళీ చివరి సంవత్సరం ఎలక్షన్ దగ్గర పడదగిన మళ్ళీ జాగ్రత్త పడతారు. కానీ ఆ 4 ఏళ్లు మాత్రం ఇవన్నీ చేసినవని మర్చిపోయి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఏం పనులు చేయాలో అవన్నీ చేస్తారు. ఇవాళ మీరు ఇంకా చెప్పారు చూసారు కేజ్రీవాల్ సంగతి, ఆటోలో 6 కోట్లు దొరికినప్పుడు ఒక విదేశీ బ్యాంకులో 20,000 కోట్ల మీరు ఏదో చెప్పారు 6,000 కోట్లు చూసేవాడికి కూడా నవ్వు వస్తున్నది అనమాట. ఇంకా ఎక్కువ ఉండాలి, ఆటోలోనే 6 కోట్లు దొరికినాయి, అక్కడ ఇంకెక్కువ ఉండాలి అని చెప్పాను. ఇంకాకేం చెప్పారంటే చిన్న వాళ్ళు దీంట్లో ప్రముఖులు ఎవరు లేరు అని అంటున్నారు. కానీ చాలా తప్పు. ప్రముఖుల పేరుతో ఎప్పుడు ఖాతాలు ఉండవు, ఇలాంటి బ్యాంక్ ఖాతాలు. ఎవడో ఒకటి దొరుకుతాడు వాడు బకరా, వాడి పేరు మీద ఖాతా ఓపెన్ చేసి వీళ్ళ డబ్బులు దాంట్లో పెడతారు, నల్ల డబ్బు. దానికి మళ్ళీ వాళ్ళు తమ పేరు పెట్టుకుని ఎవడో పెట్టుకోడు కదా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ముందు ఆ అకౌంట్లు ఏంటి, దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు, దాంట్లో కరెక్ట్ ఎంత, నిజం ఎంత, తాలెంత, బయట పెట్టాలి. అది ఎప్పుడు తెలుస్తుందండి? ఇంకొక ఎలక్షన్ అయిపోతుంది అప్పటికి. గతంలో కూడా అడిగాము, ఎస్ ఇంద్రసేనారెడ్డి గారు, గతంలో కూడా అడిగాము, ఎన్నడూ బయట పెట్టనున్నారు. నేనే వాళ్లకు బయట పెట్టాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. ఎందుకనంటే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులే ఉన్నారు. వాళ్ళ పార్టీ నాయకులు నాట్ ఓన్లీ దాట్ మీ నాయకులు కూడా ఉన్నారు దాంట్లో. మా నాయకులు ఉంటే బయట పెట్టడానికి ధైర్యం చేయాలి కదా. బయట పెట్టి మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇంకో పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పాలి కదా. ఎందుకు చెప్పటం లేదు? చెప్పడానికి వాళ్ళు 10 మంది కాబట్టి నేను అనేది ఇద్దరున్నా 10 మంది ఉన్నా వీళ్ళు ఇండివిజువల్స్ అనేబడేటువంటి వాళ్ళు టెంపరీ, ఇవాళ ఉంటారు, రేపు ఉండరు. ఎవరు ఆలోచిస్తే బాగుంటుంది. కానీ ఒక లైన్ తీసుకోవాలి కదా. లైన్ తీసుకుంటే దేశం ఆలోచించే మంది ఎంతమంది ఉన్నారు ఇంద్రసేనారెడ్డి గారు? అటువంటి వాళ్ళనే రాజకీయాల్లోకి తీసుకురావాలి, అటువంటి వాళ్ళనే ఎంకరేజ్ చేయాలనేటువంటిది మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఓకే ఫైన్. అంతేకాకుండా నారాయణ రెడ్డి గారు ఎనీవే లీవ్ అసైడ్ అది నల్లధనం ఏ విధంగానూ మీరు అది విచారణ చేపట్టారంటున్నారు. అది ఎప్పుడు వస్తుందో ఏం సంగతి చూద్దాం. సమన్వయంలో 3 ఉపసంఘాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు తప్పనిసరిగా పార్టీ కార్యాలయాన్ని సందర్శించాలి, పార్టీ శ్రేణులతో చర్చించాలి, వాళ్ళ అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటే ఇంతవరకు వీళ్ళు అక్కడికి వెళ్లిన దాఖలాలు లేవా, వాళ్ళతో మాట్లాడిన దాఖలాలు లేవా. దీంతో పార్టీ కేడర్, కింది స్థాయి కేడర్ నిరుత్సాహపడటంతో ఈ విధంగా తిరిగి పునరుద్ధరించే విధంగా చర్యలు చేపట్టనున్నారు.
ఇప్పుడు నిన్న సూరజ్ కుండ్ లో జరిగిన మీటింగ్ లో 66 పెద్దలు 66 మంది 70 మంది 35 ఫ్రమ్ ద పార్టీ 35 ఫ్రమ్ ద ప్రభుత్వం 35 మంది పార్టీ నుంచి 35 మంది ప్రభుత్వం నుంచి. సో మన రాష్ట్రం నుంచి ప్రభుత్వం తరపున ముగ్గురు కేబినెట్ మంత్రులు నిన్న అటెండ్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో మన దగ్గర నుంచి ముగ్గురు, మొత్తం యావత్ భారతదేశం నుంచి 66 మంది టోటల్ గా. అయితే ఒక్కొక్కరి అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రభుత్వ పెద్దలు పార్టీ కార్యాలయాలకు వెళ్లడం లేదు, పార్టీతో సమన్వయం కావాలని చెప్పి. సో ఆ వ్యక్తం చేసింది కొంతమందే. సో ఆ వ్యక్తం చేసిన న్యూస్ కూడా వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ద ఎస్టర్డేస్ మీటింగ్. వాట్ అబౌట్ ద తెలంగాణ ఇష్యూ? ఇంకొకటి మంత్రులు జిల్లాల పర్యటన కానీ కేంద్ర మంత్రులు రాష్ట్ర ఒకటి వన్ సెకండ్ నారాయణ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు ఇంతమంది వచ్చినారు అంతమంది వచ్చినారు వీళ్ళందరూ కూర్చున్నారు పార్టీ, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీటింగ్ ఏంది, ఎందుకు అయింది, 60 మంది ఎందుకు కలిసినారు, ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు మరింతగా సంక్షేమము ఏమేమి ఇద్దామో ఇప్పటి వరకు ఇచ్చింది మనం ప్రజలకు సరిగ్గా మనం వివరించామా? ఆ ప్రజలకు తెలిసిందా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఇందిరాగాంధీ గారి పార్టీ ఇది, 125 సంవత్సరాల పార్టీ ఇది, ప్రజలకు మరింతగా చేరువ మనం కావాలి. ప్రజలు ఇప్పటివరకే ఎన్నో పర్యాయాలు మనకు పట్టం కట్టారు. ఆ ప్రజలకు మరింతగా సంక్షేమం అందించే విధంగా ఏ చర్యలు తీసుకుంటే బాగుంటది అనే అభిప్రాయాలను నిన్న వెలిబుచ్చారు. సమన్వయం గురించి ప్రజలు మాకు పట్టం కట్టారు కాదు, మళ్ళీ మనం రాజకీయ పార్టీల సమన్వయం ఏ చర్యలు తీసుకోవాలి అంటే ఆలోచన జరిగింది. నారాయణ రెడ్డి గారు మొత్తం సారాంశం మీ మాటలు బట్టి చూస్తుంటే ఇక ఎన్నికలకు సిద్ధం కండి, పార్టీ శ్రేణులను కేడర్ ని, కింది స్థాయి కేడర్ ని ఉత్తేజపరచాలన్న విధంగా. ఒక చిన్న విషయం అండి, టైం కూడా ఉండదు. సమన్వయం అంటే రాజకీయ పార్టీలు ఎలా ఉంటుందంటే, మామూలుగా ఒక కార్టూన్ చూస్తాం, లోపల సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందని చెప్పి తలుపులేస్తారు, లోపల నుంచి కుర్చీలు విసురుగుంటారు, మాటలు అరుపులు కేకలు వినబడుతుంటాయి. కాబట్టి నేను చెబుతానండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాట వచ్చింది కాబట్టి చెబుతాను. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు ఏదో October 2 కాకుండా గాంధీ భవన్కి వెళ్లారు అంటే, ఏదో ఫంక్షన్ జరిగినప్పుడు ఇందిరాగాంధీ వర్ధంతి జయంతులు ముఖ్యమంత్రి ఎన్నిసార్లు వెళ్లారు గాంధీ భవన్ కి, లేదా పిసిసి కార్యదర్శి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, ఇక్కడ తెలిసిపోతుంది పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సమన్వయం ఏంటనేది తెలుసుకోవాలి. అగాధం ఏర్పడడం వల్ల అగాధం కాదు, తర్వాత కేడర్ కి పార్టీలో నాయకులకు మధ్య అగాధం, అసలు పార్టీ కేడర్ కి ప్రజలకి మధ్య అగాధం ఉంది. ఇన్ని అగాధాలు పూడ్చాలి. అందుకనే దూకుడు అనేది చెప్పేది కారణం అది. 6 నెలల్లో ఏడాది ఉంది, టైం దగ్గర పడుతుంది. ఆ దూకుడు అనండి, ఆ స్పీడప్ పెంచడం అనండి, ఉంటారు చూసారు గుర్రాన్ని అదిలించడానికి కాళ్ళతో తంతుంటారు, లాగుతుంటారు, వేస్తున్నారు, పొడుస్తుంటారు, ఎట్లాగైనా గుర్రాన్ని ఉరికించాలి ముందుకి. అది ఆ తాపత్రయం, ఆ మథనం పడుతున్నారు. ఫైనల్ వర్డ్స్ ఇంద్రసేనారెడ్డి గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలన్నీ కూడా నెమ్మదిగా ఈ పార్టీ మీద నమ్మకం లేక దూరం అవుతున్నాయి. కాబట్టి ఇంకా మనమే పోవాలి, మనమే ముందుకెళ్లాలి అనేటువంటి ఆలోచనతో ఒక ముందస్తు ఎన్నికలకి తాపత్రయపడుతుంది ఆ విధంగా. ఏమండి, ప్రతి పార్టీ ఆ విధంగా తాపత్రయపడుతుంది. యూపీఏ ప్రభుత్వంలో మేమేమో ఇప్పుడు చేయటం లేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మేము అధికారంలో రాకముందు కూడా కంటిన్యూస్ గా ఏ రకంగా చేయాలి, పార్టీని ఎట్లా ముందు తీసుకెళ్లాలి ప్రజల దగ్గరికి, ఇవన్నీ చేస్తూ వచ్చినాం. కానీ ఈ రోజు యూపీఏ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా దూరం అవుతున్నటువంటి సందర్భంలో, ఈ యొక్క పార్టీ మీద నమ్మకం లేనటువంటి సందర్భంలో మనం ముందస్తు ఎన్నికలకి ఆ యొక్క కొడుకును తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో చేస్తున్నటువంటి ఏ రకంగా అది యాక్సెప్ట్ చేయమనండి. యాక్సెప్ట్ చేస్తే మేము ఏమందుకంటాం, మేము అది చెప్పకుండా ఇంకేదో పబ్లిక్ కొరకు చేస్తున్నాం, ఇంకేదో ప్రజల కొరకు చేస్తున్నాం, మేమన్నీ కూడా ఈ ధరలు తగ్గించడానికో లేకపోతే ఇవ్వ చేయడానికి చేస్తున్నాం అనేటువంటి పద్ధతి తప్ప. నారాయణ రెడ్డి గారు, ఖచ్చితంగా జరుగుతున్నది రాజకీయమే. రేపు రాబోయే తరుణంలో హోప్ ఆఫ్ ద నేషన్ ఇస్ రాహుల్ గాంధీ. ఆ రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. ప్రజలు ఆయనను ఎన్నుకుంటారు, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తారు. అట్లాగే సోనియా గాంధీ గారు ఇంతవరకు ఇచ్చిన సంక్షేమాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఆ తర్వాత ఆమె కొడుకు గారిని కూడా ఖచ్చితంగా బలపరిచి ప్రధానమంత్రిని చేస్తారని చెప్పి మా ఆశ. అదే విధంగా మేము ప్రజలు. నారాయణ రెడ్డి గారు, పోతూ ఆ నంబర్ 2 పొజిషన్ నంబర్ 1 కి ఎప్పుడు వస్తుంది అది చెప్పి వెళ్ళండి.
ఎక్కడంటారు? రాహుల్ గాంధీ నంబర్ 2 కి ఎదిగాడంటూ నిన్న అనేక సీనియర్ నాయకులు చెప్పడం జరిగింది. నంబర్ 2 నుంచి నంబర్ 1 కి ఎప్పుడు ఎదగని ఉన్నాడు. ఎప్పుడు సోనియా గాంధీ గారు ఆమె పదవిని త్యజిస్తే వెళ్తాడు, అవసరమైనప్పుడు ఆ పరిస్థితి కూడా వస్తుంది. అది రిజర్వ్డ్ సీట్ అండి, ఆయనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒకటి ఇంకోటి ఏంటంటే హోప్ ఆఫ్ ది నేషన్ అన్నారు, కొద్దిగా సవరణండి, హోప్ ఆఫ్ ది పార్టీ. హోప్ ఆఫ్ ద పార్టీ, ఎస్ నారాయణ్. పార్టీ అండ్ నేషన్ వి హావ్ టు అప్రిషియేట్. ఓకే, ఏది ఏమైనా జరుగుతున్నది రాజకీయమే. అన్ని పార్టీలు మేధో మదనానికి పనిపెట్టాయి. బీజేపీతో ప్రారంభమైన చింతన్ బైఠక్ ఈ రోజు సంవాద్ బైఠక్ తో ముగిసింది. ఇంకా ఎన్ని పార్టీలు ఆ విధంగా మేధో మదనం చేసి చిలికి మదించనున్నాయో వేచి చూడాల్సిందే. ఐల్ సీ యూ సూన్. గుడ్ డే అండ్ గుడ్ బై.